ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు తొలి రోజు నుంచే తన మార్క్ నిర్ణయాలను మొదలుపెట్టేశారు. ఎన్నికల్లో ఓడిన జగన్ మూలాలపైన చంద్రబాబు గురి పెట్టారు. జగన్ పైన పూర్తిగా పైచేయి సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పలు నిర్ణయాలకు సిద్ధం అవుతున్నారు. ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 40% వరకు ఓట్లు సాధించింది. సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో కనిపించేవారు. కానీ జగన్ భారీ ఓటమిని ఏ అంచనాలు అడ్డుకోలేకపోయాయి. అయితే జగన్కు ఈ ఎన్నికల్లో 1.32 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు భారీ విజయం నమోదు చేసుకున్న చంద్రబాబు తొలి రోజు నుంచే జగన్ మూలాలు, బలం పైన గురి పెట్టారు. కేబినెట్ కూర్పులోనే తన లక్ష్యమేంటో స్పష్టం చేశారు. తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలను జగన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఈ అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. చంద్రబాబు ముందుగా మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరో 4 పదవులు దక్కాయి. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది. చంద్రబాబు తన మంత్రివర్గంలో సీనియర్లు, యువతకు ప్రాధాన్యత కల్పించారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో సాధారణంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు కనిపించే ప్రాధాన్యతకు భిన్నంగా ఈసారి మంత్రివర్గ కూర్పు జరిగింది. పక్కా ప్రణాళికబద్ధంగా జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక జరిగినట్లు స్పష్టమవుతోంది. కృష్ణా జిల్లాలోనూ చంద్రబాబు మంత్రివర్గ లెక్కలు సొంత పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. అయితే రానున్న 5 ఏళ్ల కాలంలో పాలనలో పార్టీ పరంగాను వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెడుతూ జగన్ ఓట్ బ్యాంక్ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.